అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోవు కదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు, నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. బాలేవారు అసలా అది కాదు. అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవివిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఎరిగోలాడేగా? అయితే నేనే ఆ కాళిదాసు, నేనే. కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొర్రెల కోసం ఇట్ట పుట్టాడు. నవ్వుతారేంటి? నిజం అమ్మాయి గారు, ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన సూరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందన సూరే తొడగారై కల్లాక. ఏంట్రా పాట? కానీ ముసల్లారు అయిపోయావు, కట్టేతావా? మరి ఒంట్లో ఓపిక లేదురా, నువ్వు ఉండవా? ఇడి కాస్త సురుగ్గా సరం తగలాలా? కానీ నీ సురికేంటనే చూస్తాలే. అబెసి పాడు ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. సరిగా కూసా. ఏంటా నాజుకు దర్శనలాగా? తొందరగా కానీ నా కాతో పనుంది. ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడన్నారుంది రుద్దద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారం తల్లి నేను నీ పెట్టినాగా, దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. చూసావా దీని పొగరు ఇయ్యాల కూడా? మరిసేపోయా, ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయ్ బుల్లి బాబాయి. అత్త కాదు, ఎత్తుకు రాడిచ్చు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయి. మొహం చూడు, 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా. కావాలంటే అవరు అడుగు. ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు, గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమావ అన్నమాట. గాలిమావో, ఓ గాలిమావా. నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే. అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా. ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా ఉండేవా? పెరుగు కదా అమ్మాయి గారు, పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూత్రుడిని.
ఏంటా మాట్లాడు తనగలం ఏంటే కూడు తిను. వద్దు నేను తిన్ను సిక్కిపోయి చచ్చిపోతాను పో చావు పో. ఎంత ఆశ మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయే నువ్వు నా చేతులు ఎడతావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచిన సామును చూసుకో కావాలంటే ఏడ్చావు కానీ కూర్తి తప్పరా వద్దు మా అమ్మ కదూ బుల్లి కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించరా చలమామ రాయే జాబిల్లి రాయే గోగు పూలు చాయే ఇదిగో ఆడకి తీరిగ్గా అవుకున్నా కానీ ఆ పడవలో టిపిరా ఉంది పట్టుకురా అవును గాని మావా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నపూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యా బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా పోన్లే మావా లక్షణంగా తిందాం గొప్ప కూడు వచ్చి నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా మావా ఏమావా ఏమిట్రా ఏంటిలా పరిగెత్తుకొచ్చా అదిగా అమ్మాయి గారు మీరు పొరపాటున నాటి ప్రీతి చేశారు అయితే ఏం కొంప మునిగింది అదేంటి అమ్మాయి గారు మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా తింటాను ఏంటి ఈ జొన్న కూడా మరోవారు ఏ తినకూడదా నువ్వు రోజు తినటల్లా వద్దమ్మాయి గారు మీరు ఈ కూడి తినడమే ఇంకేమైనా ఉందా ఇచ్చేయండి గోపి అమ్మాయి గారు గోపి ఇచ్చేయండి అమ్మాయి గారు ఏమిటి అల్లరి కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది నువ్వు వెళ్ళు అమ్మాయి గారు గోపి వెళ్ళు గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేస్తూ ఇచ్చాను తీసుకుపోయి తిను అమ్మాయి గారు గోపన్న నన్నా బాబు అవును గోపన్న నా పేరు మీకెట తెలుసు బాబు అరే నీ పేరు తెలియని వాడు ఎవడా కమా నాకు అలవాట్లేదు అరే దీనికి అలవాటు ఒకటే మగంత అలవాటు ఏంటి కమన్ నీతో నాకు చాలా పని ఉందో ఏంటి బాబు చూడు భద్రాద్రావుడికి పర్లేదు భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి రాపదం రొట్టె ఎక్కువగా ఉంది బాబు ఇంకో మంచి సాయం తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం ఏముంటుంది బంతిపు జాపండు అయితే నువ్వే చెప్పు అదే ఇంగ్లీష్ తాయం ఇంగ్లీష్ తాయవా ఇదిగో ఇస్తా చూసుకోండి ఏమిట్రా ఇది లవ్ లెటర్ నువ్వు రాసావా నాకు ఆ మాత్రం చేతలు అయితే ఈ పాటికి ఒకటే ఒకటి 100 రాసి పరిచేవాడి మరి ఇది ఎవరిచ్చారు అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా ఆయన పేరేంటి చెప్పమా ఏదో చెప్పాడే మర్చిపోయాను రాంబాబా రాంబాబు గోపి లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు నాకేం తెలుసు ఎప్పుడన్నా రాశారా పెట్టానా ఆయన చెప్పాడు ఏమని లవ్ లెటర్ అని పిచ్చివాడ లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ అంటే లేఖ అంటే ఉత్తరం ఏమంటే నీ తలకాయ అదేందో నాకెందుకు చదివి చూడండి అమ్మాయి గారు ఏం రాశాడో ఎట్లా రాశాడో చూసుకోండి ఏంటి అమ్మాయి గారు ఏం రాశాడు ఏరా ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా తప్ప అమ్మాయి గారు చాలా తప్పు పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు అమ్మ బాబోయ్ మరి ఏంటి అమ్మాయి గారు ఆయన అట్లా చెప్పాడు 5 రూపాయలు కూడా ఇచ్చాడు నువ్వు తీసుకున్నావు అన్నమాట చూడు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయను చేయను అమ్మాయి గారు అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా లాగి లెంపగా ఇద్దును
అంత తప్పన్నమాట. ఎట్టా